హాయ్ అండి అందరికి. ఈ రోజైతే శుక్రవారం ఫ్రెండ్స్ అందరం కలిపి సెలవుకి వెళ్ళిపోతున్నాం. నెలలో కొంతమందికి సెలవు ఒకసారి ఉంటుంది లేదా 2 సార్లు ఉంటుంది. మాకైతే 2 సార్లు ఉంటుంది. నేనైతే ఈ రోజు వెళ్తున్నాను. కోవిడ్లో సెలవుకి వెళ్తే మేము ఎలా ఎంజాయ్ చేస్తాం మీకైతే చూపించేస్తాను, చూసేయండి. మా ఫ్రెండ్స్ అయితే కార్ వేసుకుని వచ్చి నన్ను అయితే ఎక్కించేసుకున్నారు. మాకైతే ఒక చిన్న పార్క్ కనిపించింది, ఆ పార్క్లో ఆడుకున్నాం. ఆడుకున్న తర్వాత మా ఫ్రెండ్స్లో ఒకడు మాకైతే భోజనం రప్పించాడు. అలా భోజనం చేసేసి కొడుకు నిండా ఏం చేయాలో తెలియక జరిగేదాకా ఒక మాల్లో తిరుగుదామని చెప్పేసి ఒక మాల్కి అయితే వెళ్ళాము. ఇదైతే కోవిడ్ సిటీలో ఉన్న అతిపెద్ద మాలుల్లో ఇదొక మాలు. దీన్ని అయితే అసీమ మాల్ అని అంటారు. ఇది లోపల అయితే ఇలా ఉంటుంది. ఇదైతే చిన్న పార్ట్, ఇంకా పెద్దగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వీడియో చేత చూపిస్తాను. ఇక్కడ వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరైనా సరే వెళ్ళి తిరగొచ్చు, చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఒరే లిఫ్ట్ ఎక్కి వెళ్దాం రా బాబు అంటే వద్దు, అది వచ్చేసరికి చాలా టైం పడుతుందిరా అన్నారు. కానీ అది నిజంగానే రావట్లేదు ఎంత చూసినా. ఇక్కడికి ఎవరినైనా చిన్నపిల్లనైనా తీసుకుని రావచ్చు. వాళ్ళ కోసం ఇలాగా పలకరించడానికి చిన్న చిన్న బొమ్మలు గట్ట వేసుకుని అయితే ఉంటారు. ఒరే వద్దురా, మనం ఎందురా, మనం పెద్దోళ్ళరా అంటే అబ్బే లేదు, మనము పిల్లలమే, మనం వెళ్ళి షేకండ్ ఇద్దాం. మా ఓడిల్లి హాయ్ చెప్పి షేకండ్ అయితే ఇచ్చాడు. పాప మా అమ్మాయి కూడా షేకండ్ ఇచ్చింది మా ఓడికి. సర్లే ఇంత పెద్ద మాల్లోకి చుట్టూ చేతులతో ఏమి వెళ్ళిపోతామని షాపింగ్ అయితే చేయడానికి వచ్చాము. షాప్ లో కూడా భోజనం టైము, ఎవరు లేరు. ఇంకా మా ఓడే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆఫర్లన్నీ. సరే అని ఇద్దరం చెరువు చేత అయితే కొనుక్కున్నాం. మనం కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసాం కదా, ఎక్స్పోజింగ్ చేద్దామని ఎక్స్పోజింగ్ అయితే ఇచ్చేస్తున్నాము. ఆ షాప్లో అయితే చాలా ఆఫర్లు ఉన్నాయి. మనలాంటి వాళ్ళకి అయితే మంచి మంచి బడ్జెట్లో దొరుకుతాయి. వెళ్ళైతే షాపింగ్ చేసేయండి. సర్లే వెళ్ళిపోతాం కదా అన్న టైంకి మాకు ఇలా సెంటు బాటిల్ ఉన్న షాప్ ఒకటి అయితే కనిపించింది. ఇవన్నీ అయితే టెస్ట్ చేసి మనం కొనుక్కోవచ్చు. టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ రాసి పెట్టి ఉంటే మనం ఊరుకుంటామా. చెరువు బాటిల్ తీసి అయితే మేము బుస్సు అని కొట్టేసుకున్నాము. మీరైతే ఇలా షాపింగ్ వెళ్ళినప్పుడు సెంట్లు కనపడితే ఏం చేస్తారో అయితే కామెంటింగ్ చేసేయండి. మా ఫ్రెండ్ అయితే వదులుతలేదు, ఆ బాటిల్ని ఆడైతే తక్కువడేస్తున్నాడు. అంతా అయిపోయింది మాల్లో తిరగడం, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదైతే కోవిడ్ సిటీ మాల్యాలో. నైట్ అయితే అందరూ ఇక్కడే ఉంటారు. వెళ్ళిపోయే టైం కాబట్టి ఇంకా అందరూ ఏమైనా షాపింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉంటాయి బకాలాలు, అంటే మన ఇంటి దగ్గర చిన్న చిన్న షాపులు. ఇంకా సాయంత్రం మళ్ళీ మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళైతే పాపం అందరికి కలిపి బిర్యానీలు రప్పించారు. అలా పలావు బిర్యానీలు తినేసి కాసేపు మేమైతే సోదైతే వేసుకున్నాము. మీరు కూడా ఏనండి. చూస్తున్నాను కదా, ఇద్దరు వంక చూస్తున్నాను. తీసుకెళ్ళి ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అడగాడు వచ్చి అన్నాను. లేదు ఇవి అన్నది పడేది పడవ